వీణానాదం వినిపిస్తుంది. ఇప్పుడు ఓంకారం వినపడింది అంటున్నావు కదా, అట్లానే వీణానాదం వినిపిస్తుంది ఒక్కోసారి, అట్లానే ఫ్లూట్ నాదం కూడా వినిపిస్తుంది. అట్లా మనకు తెలిసిన ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని ఉంటాయో అవన్నిట్లో ఏదైనా సరే వినపడే అవకాశం ఉంటుంది ధ్యానంలో లయమైనప్పుడు. అయితే ఈ ప్రత్యేకంగా వీణ కానీ ఫ్లూట్ కానీ వినపడుతుంది, దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఓంకారం కృష్ణ భగవాన్ ఆయనే ఓంకారం అది వినపడింది కాబట్టి అది మంచి పరిణామం, అది కూడా ఒక దర్శనం లాంటిది అని ఎలా చెప్పుకుంటున్నామో, వీణానాదం అనేది మనకి సరస్వతి మాత చాలా ప్రాధాన్యం కాబట్టి ఆ సరస్వతీదేవి నుంచి, ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో మనకు వినిపించినట్టే అంత గొప్ప పరిణామం అన్నమాట. ధ్యానంలో అలా వినిపిస్తే ఎక్కడి నుంచి వినిపించినట్టు, ఆ సరస్వతీదేవి దేవలోకాల్లో నుంచి ఇక్కడ వరకు వచ్చి మనకు వినపడినట్టు అంత